అందరికి బంధువు ఆ శ్రీరాముడు, అందరి దేవుడు ఆ శ్రీరాముడు. మనమంతా ఎట్ల బతుకంలో చూపించిన మర్యాద పురుషోత్తముడు. అందుకే సీతారాముల కళ్యాణం అంటే ఊరు వాడ జాతర అవుతుంది. సీతారాముల పెండ్లికి ఊరంతా పెద్దలే, ఊరంతా అయినోళ్ళే, అంత ఘనంగా చేస్తుంటారు. అన్నిటికి మించి మన భద్రాద్రి రామయ్య కళ్యాణం అంటే ఇక చెప్పొద్దు పోన్రి, చూడనికే 2 కళ్ళు సరిపోవు, అంత గొప్పగా చేస్తారు. అన్నట్లు పండుగ నాడు ఏమేం పనులు శురువైనాయో చూద్దాం పాన్లి. ఆ సీతారాముల కళ్యాణం అంటే లోకమంతటికి కళ్యాణమే. అందుకే ఊరూరా వాడ వాడన శ్రీరామనవమికి బాజా భజంత్రీలు గట్టిగా మోగుతాయి. అన్నిటికీ మించి భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి సన్నిధిలో జరిగే కళ్యాణం మన అందరికి పెద్ద పండుగ. ఆ కళ్యాణం ఆ వైభవం చూడనికే 2 కళ్ళు సరిపోవు. ఇక ఎప్పట్లెక్కనే ఈసారి కూడా సీతారాముల కళ్యాణానికి ఘనమైన ఏర్పాట్లు చేస్తుండ్రు. పండుగ నాడే కళ్యాణ బ్రహ్మోత్సవాలు కూడా చాలైనాయి. ఏప్రిల్ 12 తారీఖు దాకా నడుస్తాయట ఉత్సవాలు. అవి చూడరే, సీతారాముల సన్నిధి రంగురంగుల లైట్ బుగ్గలతోని మెరిసిపోతున్నది. చెండు బంతి పూలతోని గుడిని అందంగా ముస్తాబు చేసిండ్రు. ఏప్రిల్ 6వ తారీఖున భద్రాచలం సీతారాముల కళ్యాణం, 7వ తారీఖున పట్టాభిషేకం ఉన్నదట. ఎప్పట్లెక్కనే ఈసారి కూడా పట్టాభిషేకం పండుగకు గవర్నర్ సారు పోతాడట. ఇక ఇదివరకే వసంత పౌర్ణమి నాడు పసుపు కొట్టి రామయ్యను పెండ్లి కొడుకుని చేసిండ్రు. కళ్యాణానికి ఇంకా 5-6 దినాలే ఉన్నది కాబట్టి ఏర్పాట్లు జోరుగా నడుస్తున్నాయి. భద్రాచలం పట్నం అంతా ముస్తాబు చేస్తున్నారు. ఈసారి సీతారాముల కళ్యాణం ఘనంగా చేయాలని ఏర్పాట్లకు ₹1 కోటి ఖర్చు చేస్తున్నారట. కళ్యాణానికి వచ్చే భక్తులకు ఎటువంటి తిప్పల కాకుండా అన్ని సౌలతులు చేస్తున్నారట. ఈసారి శ్రీరామనవమి కళ్యాణానికి 1,00,000 మందికి ఎక్కువనే భక్తులు వస్తారని దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారట. ఇక ఏపీ సర్కారోళ్ళు ఒంటిమిట్టల సీతారాముల కళ్యాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 11వ తారీఖున కళ్యాణం ఉన్నదట. టీటీడీ పెద్ద మనుషులు పోయి సీఎం సార్కు ఆహ్వాన పత్రిక ఇచ్చిండ్రు. కళ్యాణానికి రావాలి అని పిలిచిండ్రట. అంత చూస్తుంటే ఈసారి 2 రాష్ట్రాలల్లో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగ లెక్కనే జరిగేటట్టున్నది.